తెలంగాణ ప్రజలకు సంబంధం లేని సమస్య ఇది మాత్రం. ఒకవేళ ఏదైనా బలవంతంగా జరిగిందంటే ఫస్ట్ ఒక రకమైన సార్ మీరేమో సంబంధం లేని సమస్య అంటున్నారు. ముఖ్యమంత్రి నిన్న మీరు పోయిన ఫంక్షన్ కి దాదాపు 10 నిమిషాలు ఈ అంశం మీద అందరు మాట్లాడారు. నేను కూడా రామచంద్రరావు మాట్లాడిండు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండు, చట్టం తన ఫలితం చేసుకోపోతుంది, మేము కేసులు బిగించి మేము కూడా అదే అంటున్నాం కదా. దర్యాప్తు సంస్థలకు కూడా డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ని రితిరాజ గారిని అపాయింట్ చేశారు, వాళ్ళు దర్యాప్తు చేస్తారు, కోర్టు పరిధిలో ఉంది, కోర్టు న్యాయం చేస్తుంది. ఒకవేళ కోర్టు న్యాయంలో దోషి అని తెలిస్తే శిక్ష పడాల్సి. అంటే బండి సంజయ్ అంశంలో ఈ ప్రజా సంఘాలు బండి సంజయ్ సంబంధం లేదంటుండే, నేను కోర్టు కూడా అదే చెప్పింది, బండి సంజయ్ పేరే తీసుకురావద్దు మీరు, ఎంతసేపు అబ్బాయి పేరు తీయండి. స్పెషల్ గా ఒక ఆర్డర్ తీసుకొచ్చినట్టు కదా కోర్టులో. ఇప్పుడు ఒకటి సందు దొరికింది కదా అని మొత్తము, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానా, మీరు బీజేపీ శాసనసభ్యులుగా మీరు ఉన్నారు, మీ కుమార్తె సుచరిత గారు ఫౌండేషన్ ద్వారా అనేక వేలాది మంది బాధితులకి సపోర్ట్ చేస్తుంది, సాయం చేస్తుంది, ఆర్థికంగానో ఇంకో రకంగా. ఇప్పుడు ఆమె చేసే సేవా కార్యక్రమాలు మీ క్రెడిట్ లో పడవా? ఒకటి చెప్తున్నాను, ఆన్సర్ చెప్పింది. రేపు పొద్దున మీరు ఎలక్షన్ ప్రచారానికి పోతే నేను నా కూతురు ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు చేయించిన మీరు చెప్పుకుంటారా? లేదు, ఒకటి అదే కొడుకు చేసింది బండి సంజయ్ సంబంధం లేదా? నేను ఒక సమస్య చెప్తాను మీకు.